ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ను పరదూలి తెలుగుదేశానికి పట్టం కట్టిన జిల్లా కూడా మార్పు కోరిన మొదటి జిల్లా ఖమ్మం జిల్లానే. ఆ తర్వాత తిరిగి మార్పు కోరి బీఆర్ఎస్ పార్టీని ప్రత్యక్షంగా గెలవకపోయినా పరోక్షంగా మళ్ళీ అవకాశం ఇచ్చే జిల్లా ఖమ్మం జిల్లానే. తిరిగి 10 సంవత్సరాల పాలన చూసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి కూడా అవకాశం ఇచ్చే జిల్లా ఖమ్మం జిల్లా. ఇప్పుడు ఖమ్మం జిల్లా ప్రజలందరూ కూడా అందరినీ మేము చూసాం, అందరి పరిపాలన మాకు అవగాహన ఉంది. ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కూడా అవకాశం ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచ దేశాలు గర్వించే విధంగా పాలన జరుగుతున్న దేశంలో అలాంటి పార్టీకి ఈ రాష్ట్రంలో ఒకసారి అవకాశం ఎందుకు ఇవ్వకూడదు? వారిని వీరిని అందరూ చూసాం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ తగాదాల్లో మునిగిపోయింది. అది ఆర్థిక లావాదేవీలా లేకపోతే అధికార లావాదేవీలా తెలియదు. వాళ్ళు ఆ సంక్షోభంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైనా అధికారం రావాలి అనే ఉద్దేశంతో అలుగుగాని హామీలు ఇచ్చి వాళ్ళు కూడా ఆర్థిక సంక్షోభంలో ఉండి పరిపాలన వదిలి ఒక్కొక్క రోజు గడిస్తే ఒక యుగం గడిచినట్టుగా భావిస్తూ వాళ్ళు కూడా పాలన కొనసాగిస్తూ ఉన్నారు.